41 సంవత్సరాల కంటే ముందు రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29. మనం ఒకసారి చరిత్రలోకి వెళితే ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయాలు కావాలని, అధికారం కావాలని రాలేదు. నన్ను గౌరవించిన తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉంది, ఆ తెలుగు జాతి రుణం తీర్చుకోవాలని నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన విషయం ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ప్రిపేర్ అయి రాలేదు, పార్టీ అనౌన్స్ చేయాలని రాలేదు. ఇష్టాగోష్ఠిగా 10 మంది కలిసి మాట్లాడి ఏం చేయాలని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక మీటింగ్ పెడితే ఈ నోట ఆ నోట అందరికీ తెలిసిపోయి పెద్ద ఎత్తున వస్తే ఒక పట్టుదలతో ఈ రాష్ట్రం కోసం ఏ త్యాగమైనా చేస్తానని చెప్పి అప్పటికప్పుడే నిర్ణయం వెల్లడించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మనసులో నుంచి వచ్చిన పార్టీ. ఆయన ఒకటే ఆలోచించారు. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు కూడా ప్రిపేర్ అయి చెప్పలా, తెలుగు జాతి నాది, ఆ తెలుగుదేశం కోసం పార్టీ పెడుతున్నా, దాని పేరే తెలుగుదేశం. ఇది మనం ఒక్కసారి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే 2 రాష్ట్రాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో తెలుగు వారు ఉన్నారు, ప్రపంచం మొత్తం తెలుగు వారు ఉన్నారు. 10 కోట్ల తెలుగు వారు ఒక తెలుగు జాతిగా ఉండడం, వసుదైక కుటుంబంగా ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి ప్రతినిధి తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఆత్మ గౌరవం ఆవిర్భవించిన రోజు. ఈరోజు ఎవరైనా సరే తెలుగు ప్రైడ్ అంటే తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుంచే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచించుకున్నప్పుడు చాలా మంది చెప్పారు, ఆయన తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం జాతిని ఉద్ధరించడానికే నిర్ణయం చేశారు. ఆయన చేసిన ఏ పరిపాలనా సంస్కరణలు కూడా ఎక్కడా చరిత్రలో ఎక్కడా లేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు చాలా మంది అడిగారు, మీ సిద్ధాంతం ఏంటన్నారు. మీరు కమ్యూనిస్టులా, క్యాపిటలిస్టులా, సోషలిస్టులా అంటే అవన్నీ నాకు అర్థం కాదు, చెదలు పట్టిన సిద్ధాంతాలు నాకు అవసరం లేదు, మానవత్వమే, హ్యూమనిజమే నా సిద్ధాంతం అని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకొక పక్క మీరు చూస్తే పార్టీ రంగు పసుపు రంగు, శుభానికి సూచకం. ఎక్కడ పసుపు ఉంటే అక్కడ శుభం ఉంటుంది. అందుకే ఏ పెళ్లి చేయాలన్నా, ఏ శుభ కార్యక్రమం చేయాలన్నా పసుపు లేకుండా చేస్తారా తమ్ముళ్ళు మీరు? ఏమమ్మా ఆడబిడ్డలో మీరు? అది ఎన్టీ రామారావు గారి దృష్టి. అందరి అవసరం కోసం తెలుగుదేశం పార్టీ, అందరి కోసం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క జెండా చూడండి, ఇప్పుడు కూడా మీరు చూస్తే ఆయనే గీశాడని. ఆ జెండాలో నాగలి, రైతు చిహ్నం. ఇంకో పక్క మీరు చూస్తే రాట్నం, కార్మికుల చిహ్నం. ఇంకో పక్కన గుడిస, పేదవాడి కోసం పెట్టిన గుడిస. సిద్ధాంతం మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా మీ అందరికీ? చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి కోసం పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఎన్టీ రామారావు గారు రాకమునుపు కానీ తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. అందుకే చరిత్ర తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత తెలుగు జాతిని గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వం అంటే పరిపాలన, పెత్తందారి, డబ్బులు వసూలు చేసుకోవడం, ఎక్కడికక్కడ దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒకటే ఆలోచించారు, ఇవన్నీ పోవాలని చెప్పి ఆలోచించారు. అందుకే మీరు చూస్తే మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన వ్యక్తి, నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను సవాల్ చేసి చెప్తున్నా, ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ నాయకుడికి రాని ఆలోచన ఆహార భద్రత కోసం ₹2 కేజీ పెట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఇప్పుడు ఆహార భద్రత దేశం మొత్తం వచ్చి బియ్యం సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు, ఆహార ధాన్యాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరందరూ చూస్తే సంస్కరణలకు మారు పేరు ఎన్టీఆర్. ఆ రోజు మనం అందరం చూస్తే ఆఫీసులకు పోవాలంటే ఒక చోట తాలూకా ఆఫీసు, ఒక చోట మండల ఆఫీసు, ఒక పక్క పోలీస్ స్టేషన్, ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ ఆఫీసు. ఇది కాదని ఒకే కలంపోటుతో మాండలిక విధానాన్ని తీసుకొచ్చి అధికార వికేంద్రీకరణ చేసి మీరు ఏ పని కావాలన్నా మండలానికి పోతే 10 కిలోమీటర్ల లోపల పనిచేసుకుని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారి యొక్క అధికార వికేంద్రీకరణ. ఆయన ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా పేదవాళ్ళకి పట్టి పీడిస్తున్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థని మొత్తం కూడా రద్దు చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇంకో పక్క మీరు చూస్తే చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. వేలు ముద్రేసే వాళ్లే కాదు, ఒకప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళకు కావలసిన వేలు ముద్రలు వేసే వాళ్ళు పెట్టుకుని పెత్తనమంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఇష్టానుసారం పరిపాలించే పరిస్థితికి వస్తే ఎన్టీ రామారావు గారు చదువుకున్న వాళ్ళు ఆ రోజు చూస్తే ఎవరిని చూసినా ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని, ఒక లాయర్ని రాజకీయాల్లో తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చూస్తున్న హైదరాబాద్ నగరాన్ని మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మానవ వనరుల అభివృద్ధి కోసం ఏదైతే చదువు చాలా ముఖ్యం, పేదవాళ్ళు నిరుపేదలుగా ఉండకుండా ఉండాలంటే ఆ నిరుపేద పిల్లల్ని బాగా చదివించాలని దేశంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు, చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. అలాంటి పిల్లల్ని చదివించాలని, పేదవాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆ రోజుల్లో ఆలోచించి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేశారు. ఆరోగ్యం కోసం పనిచేశారు. ఇప్పుడు అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మహిళల కోసం, మగవారికి ఆడపిల్లలు మనం అందరం చూసాం. ఒకప్పుడు ఆడపిల్లల్ని చదివించేవాళ్ళు కాదు, పెళ్లి చేసి ఒక అయ్య చేతుల్లో పెడితే నా బాధ్యత అయిపోతుంది అనుకునే రోజుల్లో కాదు, నా ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ పెట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా మగవారితో సమానంగా ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో 10 కోట్ల మంది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక సంస్కరణవాది,
రాష్ట్రాన్ని చైతన్యం చేసిన నాయకుడు, రాజ్యాధికారంలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు. 50% జనాభాలో వెనుకబడిన వర్గాలుంటే రిజర్వేషన్లు కూడా లేకుండా, నాయకత్వ లక్షణాలు లేకుండా గ్రామాలకే పరిమితమైన వెనుకబడిన వర్గాలకి నేనున్నానని భుజం తట్టి మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. ఆ 20% నేను వచ్చిన తర్వాత 34% చేశాను. దానివల్ల నాయకత్వం పెరిగింది, ముఖ్యమైన పోర్ట్ఫోలియో చేశారు. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే బడుగు బలహీన వర్గాల్ని సామాజికంగా, రాజకీయంగా, అదే మాదిరిగా సంస్కృతి పరంగా అన్ని విధాలా పైకి తేవడానికి, ఆర్థికంగా పైకి తేవడానికి పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.